2002లో వచ్చిన నీరజ్ పాండే ఖాకీ ది బిహార్ చాప్టర్కి సీక్వెల్లో రూపొందింది. ఖాకీ ది బెంగాల్ చాప్టర్ 7 ఎపిసోడ్స్గా రూపొందిన ఈ పొలిటికల్ క్రైమ్ సిరీస్ గత వారం నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాలకు పైగా ఉన్న ఈ సిరీస్ వీక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. సాగర్ తాలూక్దార్ రంజిత్ ఠాకూర్ కోల్కతాలో పేరు మోసిన డాన్ భాగా దగ్గర పనిచేస్తుంటారు. భాగా రూలింగ్ పార్టీకి చెందిన పొలిటీషియన్ బరూన్ రాయ్ పనులను చేసి పెట్టడమే కాకుండా అతను చేసే అక్రమ వ్యాపారాలకు అండదండగా ఉంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే బాగా అండర్ వరల్డ్ యాక్టివిటీస్పై దృష్టి పెట్టిన ఐపీఎస్ ఆఫీసర్ సప్తా రిషి సిన్హాను భాగాకు తెలియకుండా సాగర్ రంజిత్ చంపేస్తారు. దాంతో భాగా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవాల్సి వస్తుంది. అదే అదునుగా సాగర్ రంజిత్ భాగాను దెబ్బతీసి అతని అండర్ వరల్డ్ సామ్రాజ్యాన్ని బరన్ రాయ్ అండదండలతో ఏలాలని చూస్తారు. సప్తర్షి స్థానంలో వచ్చిన ఐపీఎస్ అర్జున్ మైత్రా చాకచక్యంగా సాగర్ రంజిత్ మధ్య వైరం సృష్టిస్తాడు. అర్జున్ మైత్రా రాకతో సీఎంను ఆడిస్తూ వచ్చిన బరన్ రాయ్ ఆటలకు అడ్డుకట్ట పడిందా? అండర్ వరల్డ్ నుంచి పాలిటిక్స్లోకి ఎంటర్ అయి పాపాలను కడిగేసుకోవాలనుకునే సాగర్ జీవితం ఎలా మలుపు తిరిగింది? రంజిత్కు సాగర్ మధ్య ఎందుకు చెడింది? బరన్ రాయ్ పొలిటికల్ గేమ్కు ఎలా ఎండ్ కార్డ్ పడింది? వీటన్నిటికీ సమాధానమే ఈ ఇంటెన్స్ పొలిటికల్ క్రైమ్ డ్రామా. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు ప్రస్తుత రాజకీయాలు ఎలా అసాంఘిక శక్తులతో ఎలా అంటకాగుతున్నాయో అని తెలియజేస్తుంది. ఇందులోని సంఘటనలు దేశంలో ఎక్కడో ఒక చోట చూసినట్లుగా అనిపిస్తుంది. కథతో పాటు కథనాన్ని డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సిట్ ఆఫీసర్ అర్జున్ మైత్రాగా జీత్ చక్కటి నటనను ప్రదర్శించాడు. ఇక సాగర్ రంజిత్గా నటించిన రిత్విక్ భౌమిక్, ఆదిల్ జాఫర్ ఆ పాత్రల్లో జీవించారు. పోలీస్ ఆఫీసర్గా ఆకాంక్ష సింగ్ పోషించిన పాత్రలోని ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఒక్కో ఎపిసోడ్ 50కి పైగా నిమిషాలతో లెందీగా అనిపిస్తుంది. వాటిని 35 నిమిషాలకు కుదించి తీయగలిగితే ఈ సిరీస్ మరింత అద్భుతంగా ఉండేది. ఇక అక్కడక్కడ వాడిన బూతులు పంటి కింద రాలులాగా ఉంటాయి. నీరజ్ పాండే చక్కటి బ్యాక్డ్రాప్ను రెడీ చేయడమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా పగడ్బందీగా రూపొందించాడు. దర్శకద్వయం దేబాత్మ మండల్, తుషార్ కాంతి రాయ్ నరేషన్ కూడా బాగుంది. కొంచెం ఎపిసోడ్స్ను ట్రిమ్ చేసి ప్రెజెంట్ చేసి ఉంటే మరో లెవెల్లో ఉండేది. ఈ సిరీస్కి సంబంధించి సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ముందు చెప్పినట్లుగా ఎడిటర్ ప్రవీణ్ తన కత్తెరకు కొంచెం పదును పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్గా ఖాకీ ది బెంగాల్ చాప్టర్ క్రైమ్ సిరీస్ను ఇష్టపడే వారికి నచ్చుతుంది.